మాస్టర్స్. మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. ఎవ్వరు లేని వాళ్ళకి దేవుడు దిక్కు అని. కరెక్టే. దేవుడు, విశ్వం మనకెప్పుడు సహకరిస్తుంది. దేవుడు ఎప్పుడు మనకి మంచి చేయాలని కోరుకుంటాడు. ఎప్పుడు కూడా మనం చెప్పులేసుకోలేదు, చేతులు కడుక్కోలేదు, అక్షంతలు సరిగ్గా వేయలేదు అని మనం శిక్షించడానికి ఎప్పుడు చూడడు. కానీ మన బుద్ధి, మన భావన, మన కర్మలే మనని వెంటాడతాయి. దేవుడు కూడా మనని తప్పించలేడు ఆ కర్మల నుంచి. ఆ కర్మ ఎన్నో విధాలుగా ఉండొచ్చు. అంటే ఒక్కోసారి మన మాట తీరు సరిగ్గా లేకపోయినా అది కర్మే. మనం నడుస్తూ, నడుస్తూ వెళ్ళి మనం ఒక అరటిపండు తొక్క వే వేసేసి దానివల్ల వేరే వాళ్ళు పడ్డప్పుడు అంటే మన కళ్ళ ముందు కాదు. తర్వాత ఎప్పుడు పడ్డా కూడా అంటే నిర్లక్ష్యంగా ఉన్న అది కర్మే. మనం నడుస్తున్నప్పుడు ఒక కొండెక్కుతున్నప్పుడు ఒక రాయి కింద పడ్డదనుకోండి. ఆ రాయి ఏదైనా జంతువుకి తగిలి చచ్చిపోయినా అది కర్మే. అలా ఎన్నో కర్మలు మనం తెలిసి తెలియకుండా చేస్తూ ఉంటాం. కాకపోతే మన భావన ఏంటంటే ఎవరైనా బాధపడి ఏడుస్తుంటే డబ్బుల దగ్గర అలాంటి విషయాలు చంపడం, లేకపోతే కొట్టడం, హింసాత్మక విషయాలే కర్మలనుకుంటాం. కానీ కాదు. ఈ సరిగ్గా మనని అన్నం అడిగిన వాళ్ళు ఎవరైనా భోజనం అడిగారనుకోండి మన ఇంట్లో పనిచేసే వాళ్ళు గానీ, మన దగ్గర ఉండి పెట్టకపోతే, లేకపోతే ఎవరు ఏ ధర్మ గ్రంథం కూడా చెప్పదు. లేకపోతే అప్పు తీసుకొచ్చి పెట్టమని. ఉండి మన కడుపు నిండా తినేంత ఉండి కూడా మనం పెట్టట్లేదు అంటే అది కర్మే. అయితే ఆ కర్మని వివరించే కథ ఇది. చాలా మంచి కథ. ఎందుకంటే మనం ప్రతిరోజు ఇలాంటివన్నీ మన జీవితంలో చూస్తూ ఉంటాం. ఒక ఊర్లో ఒక గొర్రెల కాపరి ఉండేవాడనమాట. అతను చాలా కొంచెం జాగ్రత్త పరుడు. అంటే గబుక్కున డబ్బులు ఖర్చు పెట్టే రకం కాదు. అయితే కాకపోతే కొంచెం తెలివి తక్కువగా గూడా ఉండేవాడు. అంటే సరిగ్గా తెలిసేది గాదు. అటు ఇటుగా ఉండేవాడు. కానీ డబ్బుల దగ్గర చాలా గట్టి. అసలు రూపాయి తీసి పెట్టేవాడు కాదు. అయితే అతనికి ఒక 100 గొర్రెలుండేవి. ఆ 100 గొర్రెల్ని ప్రతిరోజు కొండ మీదకి తీసుకెళ్ళేవాడు. అక్కడంతా మేపి మళ్ళీ దించి తీసుకొచ్చేవాడు. అది రోజంతా పని. ఆ గొర్రెల మీదే బ్రతికేవాడు. అంటే ఏంటి గొర్రెల మాంసం అమ్ముకోవడం, గొర్రెల చర్మాన్ని అమ్ముకోవడం అవన్నీ దాని మీదే అతని జీవనాధారం. అది జీవనాధారం అన్నప్పుడు మనము ఎంత ధర్మంతో పని చేయాలి? అంటే ఏంటి శ్రద్ధతో, శుద్ధితో చేయాలి. ఇతను వెళ్ళాడు. చ అక్కడ గొర్రెలు మేపుతున్నాడు, తీసుకొస్తున్నాడు తిరిగి. ఇప్పుడు ఆ రోజుల్లో ఒక్కొక్కసారి పనొస్తది. అంటే మనం వేరే ఊరికెళ్ళాల్సొస్తది. లేకపోతే ఏదో ఎక్కడికైనా వెళ్ళాల్సొస్తది. పండగొస్తది, పబ్బమొస్తది. అలాంటప్పుడు మనకి కుదరనప్పుడు, మన పని కుదరనప్పుడు వేరే వాళ్ళకి అప్పజెప్పాలి. ఇప్పుడు మనకు బిజినెస్ ఉందనుకోండి, మనకొక రోజు కుదరలేదనుకోండి, ఎవరో ఒకళ్ళకి మనకు తెలిసిన వాళ్ళకి అప్పజెప్తాం. ఆ ఒక్క రోజుకి. మళ్ళీ వచ్చి మనం చూసుకుంటాం గానీ అప్పజెప్తాం. అంతేగాని దేవుడున్నాడు అని చెప్పి షాప్ ఓపెన్ చేసి కూర్చొని దేవుడే చూసుకుంటాడని మనం అనుకుంటామా? కానీ ఇతనేం చేశాడు, ఒకరోజు ఎక్కడికో వెళ్ళాల్సొస్తే, దేవుడున్నాడు నేను ఆహ్, ఆ గొర్రెలన్నిటిని దేవుడికి అప్పగిస్తాను అని అనుకున్నాడు. ఊర్లో ఎవరినైనా అడగొచ్చుగా, ఎవరైనా పని చేస్తారేమో కొంచెం తక్కువ డబ్బులకో, లేకపోతే డబ్బులకో ఏదో డబ్బులు విదిలిస్తేనే మనకి పని జరుగుతది. కానీ అట్లా కాలేదు. అయితే ఏమైంది, ఆ ఊర్లో నుంచి బయటికెళ్తుంటే ఒక అతను కనిపిచ్చాడు. ఒక ముసలి తాత కనిపిచ్చాడు. "ఏమయ్యా ఎక్కడికెళ్తున్నావు? ఊరు బయటికెళ్తున్నట్టున్నావు" అంటే, "అవును. నేను ఎళ్తున్నాను బయటికి. ఆ ఊర్లో సంతుంది. నేను ఒక 2 ఆవులు కొనుక్కొని రావాలి. అందుకని వెళ్తున్నాను" అంటే, "మరి గొర్రెలేం జేశావు" అంటే, "గొర్రెల్ని దేవుడికి అప్పగిచ్చాను" అంటే, "దేవుడికి అప్పగించడం ఏంట్రా" అంటే, "దేవుడే జూసుకుంటాడు గొర్రెల్ని. మరి దేవుడే గదా! చిన్నప్పటి నుంచి మనం మాట ఇంటున్నాం గదా! దేవుడే అన్నీ జూసుకుంటాడని. ఈ గొర్రెల్ని గూడా దేవుడే జూసుకోమందాం" అనంటే ఇతనంటాడు, "సరే నువ్వు దేవుడి మీద నమ్ముకుంటున్నావు కరెక్టే. కానీ దేవుడితో పాటు నేను గూడా నీకు సహాయం జేయడానికి రెడీగా ఉన్నాను. అందరికీ నేను గొర్రెలు కాపుతాను గదా! అంటే గొర్రెల్ని చూసుకోవడానికి నేను రూపాయి తీసుకుంటే నీకు రూ. 1 ఇస్తా. ఎందుకంటే నువ్వు దేవుడి మీద నమ్మకంతో ఉన్నావు. అందుకని నీకు రూ. 1కే చేస్తా. అంటే నీకు మిగులుతుంది గదా! నీకు ఎంతో ఖర్చు పెట్టట్లే. రోజుకి రూపాయి. అలాంటిది రూ. 1కే చేస్తా" అంట. లేదు నాకవసరం లేదు. దేవుడే చూసుకోవాలి. దేవుడే గదా మాటిచ్చాడు. నేనెందుకు డబ్బులు ఖర్చు పెట్టాలని. భావన చూడండి. డబ్బులు ఖర్చు పెట్టకూడదన్న భావన. అందుకే ఏమైంది, సరే ఇతను మళ్ళీ అనుకున్నాడు పోనీలే పాపం దేవుడి మీద భారం వేస్తున్నాడు గదా! దేవుడు అనే మాటొచ్చేటప్పటికి పక్క వాళ్ళు గూడా కొంచెం తగ్గిపోతారు. కొంచెం అంత అంత గట్టిగా ఉండరు. సరే నీకు పావలాకే జేస్తానన్నాడు.
నాకు పావలా ఇవ్వను, 10 పైసలు కూడా ఇవ్వను నేను. దేవుడే చూసుకోవాలి. దేవుడే నాకు మాటిచ్చాడు చూసుకోవాలని. నేను డబ్బులు ఖర్చు పెట్టను అని చెప్పి వెళ్ళిపోతాడు. సరే ఇగ ఏమైద్ది? ఇతనేం చేశాడు ఈ ముసలతను ఆహ్, హ్మ్, ఆహ్, అర్థమైంది. వీడు వీడు డబ్బులు దేవుడి మీద భారం వేసిందెందుకు? డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేక. అంతే. అంతేగాని దేవుడి మీద నమ్మకంతో గాదు. అతని భావన క్లియర్‌గా లేదక్కడ. అందుకని ఏం చేశాడు? సరే ఎవరి పాపాన వాళ్ళు పోతాడు. ఆయనకెందుకు? ఆయనెళ్ళిపోయాడు. ఎళ్ళిపోతున్నప్పుడు ఈ ఆహ్, ఆ తోవలో వెళ్ళిపోతున్నప్పుడు ఒక 4 అతని ఆ గొర్రెల కాపరి గొర్రెలే ఒక 4, 5 గొర్రెలు ఈ తాత వెనక అవే వెళ్ళిపోతున్నాయి. తెలీవు గదా! గొర్రెలకి అవి అన్నీ వదిలేస్తే ఎటు పడితే అటు ఎళ్ళిపోతాయి. ఈయనతో పాటు వచ్చేసాయి. వచ్చేసేటప్పటికి ఈయనేం చేస్తాడు? దేవుడే పంపించాడేమో! అంతే గదా! మరి ఆ అబ్బాయి అంత పొగరుగా దేవుడు చూసుకుంటాడు. దేవుడే అన్నట్టు అన్నాడు. సరే దేవుడే పంపించాడేమో నాకని ఆ గొర్రెలు ఇంటికొస్తున్నా గూడా తనతో పాటు ఇంటికి తెచ్చుకున్నాడు. అదేమి అనలేదు. ఆ గొర్రెలొస్తున్నాయి ఈయన వెనక. అవి ఆ ముసలాయన కూడా తెచ్చేసుకున్నాడు. 5 గొర్రెలు పోయినాయి. ఇంటికొచ్చాక ఇతను గొర్రెల మందలో చూస్తే కొన్ని అటు పోయినాయి, కొన్ని ఇటు పోయినాయి. మొత్తానికి ఒక 25 గొర్రెలు పోయినాయి. ఎట్లా పోయినాయో తెలీదు. మొత్తానికి పోయినాయి. అయ్యో! అట్లా పోయినాయేంటి అని అనుకోని ఆలోచిస్తున్నాడు. దేవుడు చూసుకోలేదా నా నా గొర్రెల్ని అని. దేవుడు చూసుకోలేదనే కోపంతో ఏం చేశాడు, ఆ ఊరు పూజారి దగ్గరికెళ్ళాడు. "నువ్వు చెప్పావు గదా! మరి దేవుడు చూసుకుంటాడు అని. దేవుడు చూసుకోలేదు. 25 గొర్రెలు దేవుడే తీసుకెళ్ళిపోయాడు" అన్నాడు. "25 గొర్రెలు దేవుడు తీసుకెళ్ళడం ఏంట్రా? అట్లా ఉండదు. అక్కడ తోడేళ్ళున్నాయేమో, ఆ తోడేళ్ళు ఏమైనా తినేసాయేమో అడవి అది కొండ మీద గదా! ఉంటాయి తినేసాయేమో" అని అనంగానే మరి తోడేల్ని కాపలా కాయాలంటే ఏం జేయాలి అంటే 2 కుక్కల్ని పెంచుకో అంటాడు. కుక్కల్ని పెంచుకోవాలంటే ఏం జేయాలి? కుక్కలకి భోజనం పెట్టాలి. 2 అంటే ఊర్లలో గొర్రెల్ని కుక్కలు కాపలా కాస్తాయి. గొర్రెల్ని, ఆవుల్ని కుక్కలు దగ్గరుండి అరుస్తాయి. ఎవరైనా ఏవైనా పక్క నుంచి వేరేవేవైనా వస్తే ఆ కుక్కలు కాపలా కాస్తాయి. అది మనకు తెలిసిందే. అయితే ఇతనేం జేస్తాడు, సరే ఇదేదో ఉంది గదా! అని 2 కుక్కల్ని తెచ్చుకుంటాడు. అవి పెద్ద పెద్ద కుక్కలు. పెద్ద కుక్కలు. పెద్ద కుక్కలంటే ఆ కుక్క ఆ స్థితికి ఉన్న స్థాయికి మనం దానికి భోజనం పెట్టాలి. ఇతనేం జేశాడు, ఈ కుక్కలకి ఏమి సరిగ్గా భోజనం పెట్టకుండా ఒక్కొక్క ముద్ద పెట్టాడు. ఆ ముద్ద భోజనం ఎక్కడ సరిపోద్ది ఆ కుక్కకి? కుక్కకి ఎంత విశ్వాసం ఉన్నా, దానికి బలానికి సరిపోయేటట్టు దానికి నింపాలి. దాని కడుపు నింపాలి. లేకపోతే అది అది పని చేయలేదు. మనమైనా అంతే గదా! ప్రతిరోజు ఉపవాసం ఉంటే ఏం పని చేయగలుగుతాం? లేవంగానే పడిపోతాం. ఈ కుక్కలేం చేసాయి, ఆ ముద్ద ముద్ద అన్నం మాత్రమే పెట్టాయి. పెట్టంగానే అవి దాన్ని పంపించేవాడు. రోజు అక్కడ వదిలేసేవాడు. ఈయనకేదైనా పనులున్నప్పుడు ఆవుల్ని మేపడానికి వేరే దగ్గరికెళ్ళాలి గదా! అక్కడికెళ్ళినప్పుడు అట్లా వెళ్ళినప్పుడు ఈ కుక్కల్ని వదిలేస్తే, ఆ కుక్కలకి ఓపికే లేదు. తోడేళ్ళొస్తాయి దాని వెంట పరిగెట్టలేవు. దాని వెంట ఏమీ జేయలేవు. ఎందుకంటే బలమే లేదు. ఇంకేం జేస్తాయి అవి పాపం అటుపక్క ఆహ్, వాళ్ళ మాస్టర్‌కి హెల్ప్ చేయాలని ఉన్నా దాని దగ్గర శక్తి లేదు. పైగా వచ్చిన తర్వాత నువ్వెందుకు చేయలేదు అని చెప్పి ఆహ్, ఆ కుక్కల్ని కొట్టేవాడు. అక్కడ తోడేళ్ళు మాంసం తినేసి ఎళ్ళిపోతే ముక్కలు మిగిలిపోతాయి గదా! అయితే తిరిగి రాంగానే ఆ తోడేళ్ళు చూడంగానే తోడేళ్ళు తిన్న మాంసాన్ని చూడంగానే కుక్కల మీద కోపమొచ్చేది. కుక్కల మీద కోపమొచ్చి బాగా కొట్టేవాడు. అసలే తిండి లేదు ఆ కుక్కలకి. దాంతో పాటు ఇతను కొట్టేవాడు. అలా పాపం ఏడుస్తూ ఉండేవి ఆ కుక్కలు. అస్సలు తృప్తిగా ఉండేవే కాదు. ఇంకా ఈ చిరాకొచ్చేసి ఈ కుక్కల వల్ల ఏం లాభం లేదు. నాకు ఏ పని చెయ్యట్లేదు సహాయమని మళ్ళీ పూజారి దగ్గరికెళ్తాడు. కుక్కల్ని తీసుకొస్తే అవి కాపలా కాస్తాయన్నావు. ఏం కాపలా కాసాయంటే ఆహ్, అని చూపిస్తాడు. చూడు ఈ కుక్కలెలా ఉన్నాయో అని. అవేంట్రా అంత బక్క చిక్కిపోయినయి. ఆ కుక్కలు నువ్వు కొన్నప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడెలా ఉన్నాయి? అసలు దానికి ఫుడ్ ఏమైనా పెడుతున్నావా? భోజనం ఏమైనా పెడుతున్నావా? అంటే ఇట్లా గుప్పెడు అన్నం పెడుతున్నా అంటే, గుప్పెడన్నం వాటికేం సరిపోతాయిరా? నువ్వు బాగా దానికి భోజనం బెట్టాలి. బాగా మాంసం బెట్టాలి. నువ్వు ఇప్పుడు ఆ ఊరు గ్రామ దేవత ఆహ్, ఫంక్షనొస్తదనమాట. అంటే పండగొస్తది. పండగొచ్చినప్పుడు మాంసం వండుతారు. అది అది వాళ్ళ అప్పటి కాలంలో మాంసం కొయ్యడం, వండడం అదొక పద్ధతి. ఇప్పుడు ఎవ్వరు అలా చేయకండి. దేవుడు ఎప్పుడు కూడా మాంసం కోరుకోవాలి. ఒక ప్రాణిని చంపి, నా బిడ్డల్ని నేను చంపి నేను తింటాను అని అనడు. ఏ దేవుడు కూడా అనడు. అందరూ వాళ్ళ బిడ్డలే అన్నప్పుడు అది చంపి తినాల్సిన అవసరం లేదు దేవుడికి. సో, అలాంటివి చేయకండి. కానీ ఆ రోజుల్లో అక్కడ జరిగిందనమాట. అది మిగిలిపోయిన మాంసం ఉంటది గదా! ఈ కుక్కలకి తీసుకొచ్చి బాగా పెట్టాడు. అట్లా ఒక వారం రోజులు కుక్కలకి పెట్టాడు. పెట్టంగానే దానికి ఎనర్జీ వచ్చేసింది. స్టార్ట్ అయిపోయింది ఆ కుక్కలకి. అంటే కొంచెం ఫుడ్ తినంగానే బలం వచ్చేస్తది గదా!
ఒక వారం రోజుల్లో మళ్ళీ తేలుకున్నాయి ఆ కుక్కలు. పక్క చిక్కిపోయిన కుక్కలు తేలుకున్నాయి. ఆ మాస్టర్ గూడా ఫుడ్ పెడుతున్నాడనేసి, భోజనం పెడుతున్నాడనేసి ఆ విశ్వాసం ఎక్కువ పెరిగిపోయింది కుక్కలకి. మామూలుగానే అది కొంచెం చిన్న చుక్కేస్తే దానికి విశ్వాసం. అలాంటిది ఇంతింత భోజనం బాగా నింపాడు. నింపి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళంగానే తోడేలు రాగానే ఈ 2 కుక్కలు ఇప్పుడు తోడేలుకి అంటే ధైర్యం. ఈ కుక్కలు బక్కచిక్కిపోయి ఉన్నాయి. ఏం ఏమి చెయ్యవు అనే ధైర్యంతోటి అవొచ్చేసినాయి. తెలీదు. ఈ వారం రోజుల పాటు ఇవి తిన్నాయి బాగా. ఇంకా బాగా కండ పెంచాయి. బాగా తిని పడుకొని బాగా బలం వచ్చిందనేసి ఆ తోడేళ్ళు రాంగానే ఈ 2 కుక్కలు మీద పడిపోయి ఆ తోడేలుని చంపేస్తారు. చంపేయంగానే ఇతను మళ్ళీ తిరిగొస్తాడు గదా! ఆహ్, ఆహ్, గొర్రెల కాపరి తిరిగి రాంగానే చూస్తాడు తోడేలు చచ్చిపోయి ఉంటది. అప్పుడు అనుకుంటాడు, అయ్యో! నేను చేసింది ఇంత తప్పా? ఇది ఈ పనేదో ఫుడ్ కాస్త ముందు బెట్టుంటే నాకు ఇవైనా మిగిలేయి. నా నా గొర్రెలన్నా మిగిలాయి. ఇప్పుడు ఆ 100 గొర్రెలు కాస్త 25 గొర్రెలయినాయి. అన్నీ పోయినియి, తినేసినయి. ఇదేదో నేను ముందే చేసుకొని ఉండొచ్చు గదా! భగవంతుడు కాపాడతాడు మనని. భగవంతుడిని మనం డబ్బులడిగామనుకోండి డబ్బులిస్తాడు. కానీ ఎలా ఇస్తాడు? తలుపు కొట్టి, "ఇదిగో నాయనా సూట్‌కేస్‌లో డబ్బులున్నాయి తీసుకో" అని ఎప్పుడూ ఇవ్వడు. భగవంతుడు డబ్బులు సంపాదించే అవకాశాన్నిస్తాడు. ఆ రోజు ఆ ముసలి తాత ఎవరైతే వచ్చారో పావలాకి చేస్తా అన్నాడు. అంటే ఏంటి? భగవంతుడు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఆ ముసలి తాత కూడా బ్రతకాలి గదా! ముసలి తాత కూడా భగవంతుడిని కోరుకొనుంటాడు. నాకేదో ఆధారం చూపించని. ఈళ్ళిద్దరిని కలిపాడు భగవంతుడు. ఇతను తక్కువకి చేస్తా అన్నాడు. ఏదో అతని కడుపు నిండడానికి. అతనేమి మిద్దెలు కట్టుకోవట్లేదు ఆ రూపాయితోటి. పావలాకే చేస్తా అన్నాడు. ఆ పావలా కూడా విదల్చకపోతే భగవంతుడు ఏం చేస్తాడు? అంటే మనం ఏమి ఇవ్వకపోయినా భగవంతుడు మనకిచ్చేస్తూ ఉండాలా? అదొక్కటి మనం గమనించాలి మాస్టర్స్. మనం ఎప్పుడు గూడా తప్పులు చేస్తూ ఉంటాం, చేస్తూనే ఉంటాం. అన్నీ చేసిన తర్వాత భగవంతుడిని అడుగుతాం. లేపోతే భగవంతుడి మీద భారమేస్తాం. ఆ ముందు చేసినప్పుడు ఎందుకు అడగం? భగవంతుడా నేనిది చేస్తున్నాను. ఇది కరెక్టా? కాదా? నాకు కొంచెం గైడెన్స్ ఇవ్వు అని ఎప్పుడూ అడగం. మళ్ళీ మనం బిజినెస్‌లు పెట్టేటప్పుడు, చేసేటప్పుడు ఎవ్వరికీ నలుగురికి చెప్పం గూడా. దిష్టి తగులుతదని, లేదంటే వాళ్ళు జెప్తే వాళ్ళు ఏడుస్తారని, అవన్నీ జేస్తాం. అంటే ఏంటి? మనకేదో ఉన్న తెలివితేటల్లో చాలా గొప్పగా భగవంతుడు జూసుకుంటాడనుకుంటాం. అసలు దాన్ని అనాలిసిస్ చెయ్యము. అది నిజంగానే మంచి బిజినెసా? కాదా? అని ఆలోచించం. అన్నీ అంతా అయిపోయిన తర్వాత కూర్చొనొచ్చి భగవంతుడా నాకెందుకిట్లా చేశావు? అని మళ్ళీ భగవంతుడినే ప్రశ్నిస్తాం. భగవంతుడిని ప్రశ్నించే అంత స్థితికి మనం ఇంకా రాలేదు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలాంటి విషయాలు చేసినప్పుడు భగవంతుడిని ప్రశ్నించడం అంత మూర్ఖత్వం ఇంక లేదు. ఒక్కసారి వెళ్లి మీ పరిస్థితిని మీరు ఆలోచించుకోండి. ఒకవేళ పుట్టంగానే ఒక పిల్లవాడికి విపరీతమైన జబ్బుందనుకోండి పిల్లకో, పిల్లవాడికో. అలాంటి వాటికి ప్రశ్నించడంలో అర్థం ఉంది. ఎందుకయ్యా ఆ చిన్న పిల్ల ఏం జేసింది? ఎందుకంత కర్మ అనుభవిస్తుంది అని. తప్పు లేదు. కానీ మనం చేసేవన్నీ చేసేసి, ఎదవ పనులన్నీ చేసేసి, తర్వాత వెళ్లి భగవంతుడి దగ్గర కూర్చొని, "ఎందుకయ్యా భగవంతుడా ఇట్లా చేశావు?" అని అడుగుతాం చూసారు, అది చాలా తప్పు. ఎందుకంటే భగవంతుడు ఎప్పుడు మనది చేయమని చెప్పలేదు. అన్ని పనులు చేసేస్తాం. ఇరుక్కుపోతాం. ఇరుక్కుపోయిన తర్వాత మళ్ళీ భగవంతుడిని కోరుకుంటాం అందులోంచి లాగమని. ఆ బుద్ధి లేని పనులు చేయడం కన్నా, మనం ముందే జాగ్రత్త పడి, భగవంతుడితో అనుసంధానమై, అతని దగ్గర నుంచి గైడెన్స్ తీసుకొని అవసరాన్ని బట్టి మళ్ళీ ఆశ లేకుండా మళ్ళీ అదే భావన. ఏ భావనుంది మనకి? మంచి భావనుందా? నలుగురికి భోజనం పెట్టేవాళ్ళు కుక్కలకి గూడా భోజనం పెట్టలేని అంత ఆహ్, స్థితి ఉన్నవాళ్ళు భగవంతుడు ఎందుకు సహాయం చేయాలి? ఈ కథలో అతను కుక్కకి కూడా ముద్ద అన్నం పెట్టాడు. ఎందుకులే దండగా అని. మరి వాళ్ళకెందుకు సహాయం జేయాలి? తృప్తిగా బు బు పెట్టుంటే భగవంతుడి రూపమే కుక్కలు గూడా. భగవంతుడే స్వయంగా వచ్చి సహాయం చేసినట్టు. అంతే గదా! అది మనం మర్చిపోతాం. ఎప్పుడు గూడా ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, డైరెక్ట్‌గా వచ్చి ఇట్లా డబ్బులిస్తారు, లాటరీ టికెట్ తగులుతది ఇవన్నీ తగులుతాయి. అట్లా కొంతమందికి తగులుతాయి. అందరికీ కాదు. అందరికీ భగవంతుడు అవకాశాలిస్తాడు. మనం భగవంతుడిని కోరుకున్నామనుకోండి, నాకు కోపం తగ్గాలి అని మనం కోరుకుంటే, మన చుట్టుపక్కలంతా కూడా మనని మనం కోపించబడే వాళ్ళే ఉంటారు. అంటే మనం అరుచుకుంటూ తిట్టే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే మనం కోపం తగ్గాలంటే కామ్‌గా ఉన్న వాళ్ళని పెడితే మనకు కోపం తగ్గదు. అలానే ఉంటది. గానీ మనం పేషెన్స్ పెరగాలి, కోపం తగ్గాలి అంటే మన చుట్టుపక్కలంతా మనం విసిగించే వాళ్ళే ఉంటారు. అదే మనకి టెస్టు. అదే మనకి శిక్షణ. అలానే మనం నేర్చుకుంటాం. కోపం తగ్గడం నేర్చుకుంటాము. ఒకరితో ఎట్లా ప్రవర్తించాలో నేర్చుకుంటాము. అది మీరు గుర్తుంచుకోండి ఒకసారెళ్లి. మీకు ఏదైనా మనం భగవంతుడిని కోరుకుంటే, ఆ అవకాశాల్ని మాత్రమే భగవంతుడు ఇవ్వగలడు. ఆ ఎక్సర్‌సైజ్ చేయాల్సింది మనమే.
ఆ శిక్షణ పొందాల్సిందే మనమే. మన కోసం ఎవరో టెస్ట్ రాయరు. మనమే రాయాలి టెస్టు. మనమే చదువుకోవాలి. అందుకని మాస్టర్స్ మన పక్కనున్న పరిస్థితుల్ని గుర్తించండి. మీరు ఎలాంటి స్థితి ఉన్నా గుర్తించండి. గుర్తించి ముందుగా భగవంతుడిని అలాంటి అనవసరమైన విషయాల్లో ప్రశ్నించడం ఆపేయండి. భగవంతుడు చేయలేదది. మన కర్మకు మనమే బాధ్యులం. ఇది ఎన్నో కథల్లో చెప్పుకున్నాము. ప్రతిరోజు చెప్పుకుంటూనే ఉంటాము. సో, ఇది మాత్రం మర్చిపోకండి. ఒకవేళ తప్పులు చేసేసామనుకోండి, అంటే ఈ ఈ కథలో లాగా తప్పు చేసేసాం. నష్టం అయిపోయింది. 100 గొర్రెలు కాస్త 25 గొర్రెలయినాయి. ఇక ఏం జేయాలి అప్పటినుంచి? అయ్యో! నా గొర్రెలు 100 గొర్రెలు 25 గొర్రెలయ్యాయని చనిపోతామా? చనిపోం. ఆ 25 గొర్రెల్ని 100 గొర్రెలకి మళ్ళీ ఎలా చెయ్యాలో అని ఆలోచించాలి అంతే. సో, మనకి నష్టాలొచ్చినప్పుడు లేకపోతే మనం అనుకున్నట్టు మనకి మన జీవితం నడవనప్పుడు అంటే తప్పులు చేసినప్పుడు, తప్పులు చేయడం తప్పు కాదు. తప్పులు మళ్ళీ మళ్ళీ చెయ్యడం తప్పు. అంటే ఈ కథలో గొర్రెల్ని కాపాడే కుక్కల్ని ఒకసారి ఒక ముద్ద పెట్టి తప్పు చేశాడు. తర్వాత బాగా భోజనం పెట్టినప్పుడు అవి బాగా కాపాడాయి. మళ్ళీ ఒక ముద్దే పెట్టాయనుకోండి ఏమవుతది మళ్ళీ? ఆ కుక్కలు మళ్ళీ నీరసం అయిపోతే మళ్ళీ బలం ఉండదు. ఆ తప్పు మళ్ళీ చేయకూడదు. తప్పు తెలుసుకున్నాక మళ్ళీ చేయకూడదు. ఇంకెప్పుడు బాగా భోజనం పెడుతుంటే దానికి అవి మంచిగా చూసుకుంటాయి. అది. తప్పు చేయడం తప్పు గాదు. తప్పు మళ్ళీ మళ్ళీ చేయడం పెద్ద తప్పు. ఆ పెద్ద తప్పులు చేయకుండా ఉండడమే మన బాధ్యత. అప్పుడు మనం ఎప్పుడైతే శుద్ధితో, శ్రద్ధతో ఈ పెద్ద తప్పులు చేయకుండా ఉంటామో, విశ్వం తప్పకుండా సహకరిస్తది మనకి. అది మాస్టర్స్ ఈరోజు కథ. అందరూ కథ విన్నారు కాబట్టి ఇంక చక్కగా మనం ధ్యానం చేసుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్‌లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి.
ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయ్యింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి.
ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలా సార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చెయ్యండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని, అంటే థర్డ్ ఐ లొకేషన్ని బాగా ఫోకస్లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరం అంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి.
మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం.
ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు. ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే, ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించిన, కాంతులు కనిపించిన, విజన్స్ కనిపించిన ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము
అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.